వీక్షణం. తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా డైలాగులు పట్టు తప్పుతున్నాయి. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తున్నారు. వాటిని అలాగే యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తున్నారు. అడిగేవారు లేరనుకుంటున్నారు. ఓవర్ నైట్ హీరో అవుదామనుకుంటున్నారు. రాజకీయాన్ని రాజకీయంతోనే ఎదుర్కోవాలి. అంతేకాని రాజకీయ నేతల భార్యలే టార్గెట్గా ఇప్పుడు కొత్త రాజకీయం నడుస్తోంది. నాడు నారా భువనేశ్వరి, ఇప్పుడు వైఎస్ భారతి. సోషల్ సైన్యాలకు వీరే టార్గెట్ అయ్యారు. తాజాగా భారతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో చేబ్రోలు కిరణ్ తీరుపై టీడీపీ గరంగా ఉంది. నీచపు మాటలు, కారు కూతలు, నోటికి ఎంతొస్తే అంత, లైన్ దాటుతున్న సోషల్ మీడియా, తెలుగు రాష్ట్రాల్లో విష సంస్కృతి, సెన్సార్ లేకుండానే యూట్యూబ్ వీడియోలు. ఇది ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏది చూసినా చాలా కంటెంట్ వల్గర్ లాంగ్వేజ్ తో హై వ్యూస్ తో నడుస్తున్నాయి. నిజానికి సోషల్ మీడియాలో ఎవరికైనా స్వీయ నియంత్రణ అవసరం. సెన్సార్ కట్ చేసుకోవాలి. సభ్య సమాజానికి చూపించేది బోల్డ్ గా ఇష్టం వచ్చినట్లు ఉంటే కరెక్టేనా? ఇది చాలా మంది అర్థం చేసుకోవట్లేదు. అవతలి వాళ్లను కావాలనే టార్గెట్ చేసేలా వీడియోలు పెడుతున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచితంగా మాట్లాడిన వారి వీడియోలను యాజ్ ఇట్ ఈస్ గా యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఆ ఘటనలో అరెస్టులు కూడా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం అలాంటి వీడియోలు అప్లోడ్ చేసే వారికి ఘాటు వార్నింగ్లు కూడా ఇచ్చింది. ఇప్పుడు ఏపీ విషయానికి వద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు చేబ్రోలు కిరణ్, ఐటీడీపీ కార్యకర్త. రెగ్యులర్ పని చేసుకుంటూ వెళ్తే బాగుండేది. కానీ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఉద్దేశపూర్వకంగా ఏపీ మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సభ్య సమాజం అంగీకరించని భాష వాడాడు. ఇక్కడ కిరణ్ ఇంటెన్షన్ ఏంటంటే ఓవర్ నైట్ స్టార్ అవుతామనుకున్నాడు. పనిచేస్తుంది టీడీపీలో. జగన్ సతీమణిని లైన్ దాటి టార్గెట్ చేస్తే మైలేజ్ వస్తుందనుకున్నారు. టీడీపీ నేతల దృష్టిలో హీరో అవుతాననుకున్నాడు. కానీ అడ్డంగా బుక్ అయ్యాడు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతను విమర్శించినా పెద్దగా రియాక్షన్ ఉండకపోయేది. కానీ ప్రతిపక్ష నేత సతీమణిని టార్గెట్ చేయడంతో మ్యాటర్ గరమైంది. మహిళలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడమే తప్పు. అందులోనూ సోషల్ మీడియాలో అడ్డగోలుగా మాట్లాడిన వీడియోలను ఉన్నది ఉన్నట్లు పెట్టడం ఇంకా పెద్ద తప్పు. వైఎస్ భారతిని ఉద్దేశించి చేబ్రోలు కిరణ్ చేసిన కామెంట్స్ గురించి తెలియగానే టీడీపీ హైకమాండ్ సీరియస్ గా రియాక్ట్ అయింది. అతన్ని వెంటనే టీడీపీ నుంచి సస్పెండ్ చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. అటు మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన వైసీపీ సానుభూతిపరుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు చేపట్టారు. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి. అంతేకాని రాజకీయాలతో సంబంధం లేని వారి గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడడంతో చేబ్రోలు కిరణ్ కు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కిరణ్ పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ, ఇబ్రహీంపట్నం మధ్యలో కిరణ్ ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి గుంటూరు తరలించారు. కోర్టు ముందు నిలబెట్టారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని కూటమి ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు పంపింది. సోషల్ మీడియాలో అరాచకపు మాటలు పెరగడంతో సొంత పార్టీ వారైనా సరే ఇక కటకటాలే అని సిగ్నల్స్ ఇచ్చారు. పనిచేస్తే సమాజ హితం కోసం పనిచేయాలి. మహిళలపై వ్యక్తిగత హననానికి పాల్పడితే క్షమించేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగానే సందేశమిచ్చారు. అసభ్య పోస్టులు పెట్టిన వారికి అదే చివరి రోజన్నారు. సోషల్ మీడియా సైకోలు రెచ్చిపోతున్నారన్నారు. అందుకే కిరణ్ ఘటనను తీవ్రంగా తీసుకుని ఫాస్ట్ గా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది. ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాట కట్టుబడి ఉన్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. గౌరవప్రదంగా బతకనియండి. సమాజంలో మీకు చేతనైతే విలువలు నేర్పించండి. మీకు చేతనైతే సమాజ హితం కోసం పనిచేయండి. ఆదాయం పెంచండి. ఆరోగ్యాన్ని పెంచడానికి పనిచేయండి. లేకపోతే చేత కాకపోతే ఇంట్లో పడుకోండి. పిల్లలకు నేరాలు నేర్పించండి. రౌడీజం నేర్పించద్దండి. ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా. సో ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై కఠిన చర్యలతో సోషల్ మీడియా వారియర్లకు ప్రభుత్వం ఘాటు సందేశం పంపినట్లయింది.
సొంత పార్టీ కార్యకర్తల్ని అరెస్టు చేస్తే ఇక ప్రత్యర్థి పార్టీలో ఇలాంటి చర్యలకు పాల్పడితే అంతే సంగతులన్న క్లారిఫికేషన్ ఇచ్చింది. అందుకే కిరణ్ పై మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం, BNS 79 వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించడం, అనుచిత వ్యాఖ్యలు, నేరపూరిత కుట్ర, వ్యవస్థీకృత నేరం ఐటీ చట్టంలోని సెక్షన్ 67 సబ్సెక్షన్ A వంటి బెయిల్కు వీల్లేని సెక్షన్ల కింద కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇక మ్యాటర్ చాలా సీరియస్ అయ్యేసరికి సదరు వ్యక్తి అరెస్టుకు ముందు తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. వైఎస్ భారతి గారు తనను క్షమించాలని, మహిళలు అంటే గౌరవముందని ఇంటర్వ్యూలో అసభ్యకరంగా మాట్లాడినందుకు కాలు పట్టుకుని క్షమాపణలు అడుగుతున్నా అని చెప్పుకొచ్చారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మహిళలంటే గౌరవం ఉండి ఉంటే ఇంటర్వ్యూలో అలా ఎలా మాట్లాడతారు, ఆ వీడియోను కట్ చేయకుండా ఎలా అప్లోడ్ చేస్తారన్న ప్రశ్నల్ని నెటిజన్లు స్పందిస్తున్న పరిస్థితి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు. చేబ్రోలు కిరణ్ నోటి దురుసు ఇదొక్కటే కాదు. సోషల్ మీడియాలో గతంలో చాలాసార్లు చాలా మందిపై వల్గర్ లాంగ్వేజ్ తో కంటెంట్ వదలాడని పోలీసులు గుర్తించారు. ఈ అనుచిత వ్యాఖ్యల విషయంలో కిరణ్ కుమార్ పై తాడేపల్లి, పట్టాభిపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో 2 కేసులున్నాయని, ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి నగరంపాలెం, గన్నవరం PS లో మరో 2 కేసులున్నాయని గుంటూరు SP సతీష్ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఈయన పదే పదే అసభ్య దూషణలు చేస్తున్నారని, గతంలో మాజీ మంత్రి విడుదల రజనీ పైన అసభ్య పోస్టులు పెట్టారన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడు చెప్తున్నట్టు ఆడవాళ్ళపైన కానీ లేకపోతే పిల్లలపైన, చిన్నపిల్లలపైన కానీ జరుగుతున్న నేరాలని ఎప్పుడు కూడా మనం అక్సెప్ట్ చేయము. సో దాంట్లో ఒక భాగంగా అలాగా మాట్లాడారు. ఎక్స్సీఎం గారి వైఫ్ పైన అలాగా అసభ్యంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ పర్టికులర్ చీబ్రోలు కిరణ్ కుమార్ పైన ప్రీవియస్గా పట్టాభిపురంలో కేసు ఉంది, తర్వాత తాడేపల్లిలో ఒక కేసు ఉంది, తర్వాత ప్రివెంటివ్ సెక్షన్స్ పైన కూడా 2 కేసులు ఉంది. టోటలీ 5 కేసులు ఉన్నాయి, 4 కేసులు ఉన్నాయి. సో దీనితో పాటు కలిపి ఇది రిపీటెడ్గా చేస్తున్నారు కాబట్టి మనం రిమాండ్ కూడా మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయబోతున్నాము. కిరణ్ చేసిన కామెంట్స్ పై ప్రభుత్వమే స్పందించి వేగంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటే వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసుల సమక్షంలోనే కిరణ్ పై దాడికి యత్నించారు. పోలీసులు నిందితుడిని గుంటూరు SP కార్యాలయానికి వాహనంలో తీసుకెళ్తుండగా చుట్టుగుంట సెంటర్ వద్ద గోరంట్ల మాధవ్ తన కారు ముందు పెట్టి ఆ వాహనాలు అడ్డుకున్నారు. అంతేకాదు వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో మంత్రి నారా లోకేష్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు గోరంట్ల మాధవ్. దీంతో గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ఇది ఆగడం లేదు. ఏపీలో సోషల్ మీడియా పోస్టుల చుట్టూ రాజకీయ వివాదం ఇవాళ కొత్తదేం కాదు. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల మధ్య అసభ్య పోస్టులు, డైలాగ్ వార్ చాలానే నడిచాయి. అంతటితో ఆగలేదు. వ్యక్తిత్వ హననాలు కూడా జరిగాయి. వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారి అరెస్టులు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాను మంచికి వాడదామంటూ ప్రచారం చేపట్టింది. అయినా సరే ఇప్పుడు ఇలా జరిగిపోయింది. ఏపీలో సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననాలు కొత్త కాదు. ఏపీలో రాజకీయ యుద్ధాలు బయట కంటే సోషల్ మీడియాలోని ఎక్కువ జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడది తారస్థాయికి చేరింది. టీడీపీ, వైసీపీ అభిమానుల ముసుగులో కొందరు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. తమ పార్టీల తరపున వకల్తా పుచ్చుకొని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. పైవారి మెప్పు కోసం చేస్తున్నారా, లేదంటే ఓవర్ రియాక్ట్ అవుతున్నారో గానీ ప్రత్యర్థి నేతలనే కాదు వారి భార్యలపైన వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్న పరిస్థితి. వైసీపీ హయాంలో ఇలాంటి అసభ్య కామెంట్ల వ్యవహారం జోరుగా సాగింది. నారా భువనేశ్వరి గురించి కూడా నాటి వైసీపీ నేతలు చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి తెరమీరికి వస్తున్నాయి. మహిళల గురించి, రాజకీయాల్లో లేని వారి గురించి ఇలా పోస్టులు పెట్టడం కొత్త కాదు. అసత్య ప్రచారాలు హద్దులు దాటేసి మార్ఫింగ్ ఫోటోలు, వీడియోల రేంజ్ వరకు తీసుకెళ్లారు.
ప్రత్యర్థి పార్టీలను విమర్శించే క్రమంలో వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి నేతల కుటుంబాలను, మహిళలను టార్గెట్ చేయడం రెండు ప్రధాన పార్టీల సానుభూతి పనులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. సోషల్ మీడియా వేదికగా కొంతకాలం నుంచి వైఎస్ఆర్సీపీ మహిళలపై, నాయకులు, మహిళా ప్రజాప్రతినిధులపై అసభ్యకరంగా మార్ఫింగ్లు చేసి పోస్టులు పెడుతున్నారని వైసీపీ నేతలు తాజాగా ఇస్తున్న కంప్లైంట్లో పేర్కొంటున్న పరిస్థితి. అటు టీడీపీలోనూ మహిళా నాయకురాళ్ల పరిస్థితి ఏమంత బాగోలేదు. సోషల్ మీడియాలో గతంలోనూ ఇప్పుడు వారిపై మార్ఫింగ్ వీడియోలు, వ్యక్తిత్వ హననాలు చాలానే జరిగాయి. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, భువనేశ్వరి, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, ఇప్పుడు వైఎస్ భారతి ఇలా ఎవరిని విడిచిపెట్టకుండా సోషల్ మీడియా వేదికగా అనుచిత పోస్టులు పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 680 మందికి నోటీసులు ఇవ్వగా 147 మంది మీద కేసులు నమోదు చేశారు. 50 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. అనుచిత పోస్టులు పెట్టిన వారిలో ఒక వర్రా రవీందర్ రెడ్డి ఉన్నారు, ఒక పోసాని, ఒక వర్మ, ఒక సజ్జల భార్గవ్ రెడ్డి, ఇలా లిస్టు పెద్దదిగానే ఉంది. ఎన్నికలకు ముందు విడుదలైన వ్యూహం సినిమా ప్రమోషన్ టైంలో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ట్విట్టర్లో పోస్ట్ పెట్టారని రామ్ గోపాల్ వర్మ మీద కేసు గతంలోనే నమోదైంది. గతంలో వైసీపీ సోషల్ మీడియా విభాగం కన్వీనర్గా ఉన్న సజ్జల భార్గవ్ రెడ్డిపైన కేసులు నమోదయ్యాయి. పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ పాలనలో ఎఫ్డీసీ చైర్మన్ గా పనిచేసిన సినీ నటుడు పోసాని కృష్ణమురళి మీద కేసులు నమోదయ్యాయి. అరెస్టు కూడా అయ్యారు. ఇంకా అరెస్ట్ అవ్వాల్సిన వారు మిగిలే ఉన్నారు. ఇదిగో ఈ ఫోటో చూడండి. సోషల్ మీడియాను మంచికి వాడదామంటూ ఏపీలో కూటమి ప్రభుత్వం 4 నెలల క్రితం నుంచి ప్రచారం చేపట్టింది. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అని గాంధీ సూక్తి కాన్సెప్ట్తో సోషల్ మీడియాలో చెడు పోస్టులు వద్దంటూ క్యాంపెయిన్ చేపట్టింది. సోషల్ మీడియాను మంచికి వాడదామంటూ భారీ హోర్డింగ్లు కూడా పెట్టారు. సినీ సెలబ్రిటీలతో ప్రచారం చేయించారు. అసత్య ప్రచారాలకు, దూషణలకు స్వస్తి పలుకుదామంటూ ప్రజలకు పిలుపునిచ్చింది కూడా. ఇంత చేసినా వ్యక్తిత్వ హననం ఆగలేదు. వైఎస్ భారతిపై చేసిన కామెంట్ల తర్వాత ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిస్తే అదే వారికి చివరి రోజు అని స్వయంగా సీఎం చంద్రబాబు అన్నారంటే ఇకపై ఎంత సీరియస్ గా మ్యాటర్ ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో అరాచకాలు సృష్టించే వారికి ఇది ఫైనల్ కాల్ అని చెప్పొచ్చు. వైఎస్ భారతిపై కామెంట్ల విషయంలో సొంత పార్టీ కార్యకర్తని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వేగంగా రియాక్ట్ అయిన ప్రభుత్వం ఇక ప్రతిపక్ష కార్యకర్తల కామెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడే వాళ్ళపై, రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని వైఎస్ షర్మిల హెచ్చరించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ పార్టీ వాళ్ళైనా, ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాలన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క ఏపీలోనే ఉందన్నారు. ఈ విష సంస్కృతికి బీజం వేయొద్దని, సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే వాళ్ళపై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. కొంతమంది రక్తబంధాన్ని మరిచారని, మనిషి పుట్టుకను సైతం అవమానించి రాక్షసానందం పొందారన్నారు. ఫైనల్ గా సోషల్ మీడియా యుద్ధం ఏపీలో తారస్థాయికి చేరింది. దీనికి పులి స్టాప్ పెట్టే దిశగా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ చేపట్టబోతుంది. అది చేబ్రోలు కిరణ్ కుమార్ అరెస్టు నుంచే మొదలైంది. విపక్షం, స్వపక్షం కాదు, ఏ పక్షమైనా కీల్కతమే ఇక అంటోంది సర్కార్. సో ఏపీలో సోషల్ మీడియా వార్ తగ్గుతుందనుకుంటే ఇలా ముదురుతూ ఉంది. ప్రభుత్వం సీరియస్ యాక్షన్కు రెడీ అవుతోంది. మరి ఈ వ్యక్తిత్వ హననాలకు ఫుల్ స్టాప్ పడుతుందా? For more videos like this, subscribe Big TV channel.